ఒక్కసారిగా మెరుపు వేగంతో పగిలిపోతుంది. నేల గర్జిసారిగా తెగిపోతుంది. క్షణంలోనే మన సినిమా హీరో పేరు సూర్య. సూర్య ఒక ఆర్కియాలజిస్ట్. ఒక ఎడారి ప్రాంతంలో తవ్వకాలు జరుపుతుండగా అక్కడ పెద్ద అదృశ్య ద్వారం ఒకటి బయటపడుతుంది. ఏమిటి ఇది అని సూర్య ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోతాడు. అది చూడటానికి 10,000 సంవత్సరాల క్రితం ద్వారం అని సూర్య గుర్తిస్తాడు. సూర్య తన చేతితో ప్రకాశవంతమైన ద్వారాన్ని తాకగానే అది ఒక్కసారిగా మెరుపు వేగంతో పగిలిపోతుంది. నేల గర్జిస్తూ చీలిపోతూ వారి కళ్ల ముందే పెద్ద లోయగా మారిపోతుంది. లోయలో ఏ రహస్యం దాగి ఉందో తెలుసుకోవాలనే ఆతృతతో సూర్య తన నడుముకు తాడు కట్టి మెల్లగా లోయలోకి దిగుతుంటాడు. ఒక్కొక్క అడుగుతో చీకట్లలోకి వెళ్తూ ఉంటే తాడు ఒక్కసారిగా తెగిపోతుంది. క్షణంలోనే సూర్య ఆ అంతులేని లోయలో పడిపోతాడు. వేగంగా పడిపోతూ సూర్య గుండె దడదడలాడుతుంది. చీకటిలో వెలుగుల ప్రవాహం మెరుస్తుంది. పడిపోతున్నట్టు కాదు, మరో ప్రపంచంలోకి తీసుకెళ్తున్నట్టు అనిపిస్తుంది. ఓరి నాయనో, ఏంటిది? సూర్య భూప్రపంచాన్ని వీక్షిస్తూ అక్కడి అద్భుతమైన అందాలను మనసారా ఆస్వాదిస్తుంటాడు. ఇంత అందం నేనెప్పుడూ చూడలేదు. అలా ఆనందంగా గడుపుతుండగా ఒక్కసారిగా పెద్ద తేనెటీగలు సూర్యపై దాడి చేస్తాయి. వాటి నుండి తప్పించుకుని బయటపడతాడు. అలసటతో నిలబడిన సూర్యకు తన శరీరంలో ఏదో తెలియని ఉత్సాహం, బలం పెరిగినట్లు అనిపించింది. కొద్దిసేపటికి అతని కంటికి ఒక మహాస్ఫటిక గోపురం కనిపించింది. దాన్ని చూసిన సూర్య అక్కడే బయటకు వెళ్లే మార్గం ఉండొచ్చు అని అనుకుని అటువైపు నడవసాగాడు. కాని నడుస్తూ ఉన్న సూర్యకు ఆకలి కేకలు వేసింది. అకస్మాత్తుగా అతనికి ఒక పుష్పంపై పండులా ఏదో కనిపించింది. దాన్ని చూసిన సూర్య, అమ్మయ్యా, నా ఆకలి తీరింది అని అనుకుంటూ ఆ పండు పట్టుకున్నాడు. ఒక్కసారిగా అది పగిలిపోగా ఆ పుష్పం తన తీగలతో సూర్యను బంధించింది. కాని సూర్య ధైర్యం కోల్పోకుండా తన బలమంతా ఉపయోగించి ఆ తీగలను తెంచి ముందుకు సాగిపోయాడు. గోపురం దగ్గరికి చేరుతుండగా సూర్యకు ఒక తెలియని శిలాశాసనం కనిపించింది. కాని అక్కడ ప్రమాదం ఉందని అతను గుర్తించలేకపోయాడు.
సూర్య వెనుక నుంచి ఒక్కసారిగా ఒక మెరుపు బాణం వచ్చి స్ఫటిక మృగం గుండెల్లో దూసుకుపోయి ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని సూర్య ఆశ్చర్యపోతూ తిరిగి చూసే లోపే ఆ మృగం క్రాంతి రూపంలో మాయమైపోయింది. దూరం నుండి పొడవాటి మనుషులు నడుస్తూ వస్తున్నారని సూర్య గమనించాడు. వారు జ్యోతిర్నగరానికి అనుచరులు, భూప్రపంచానికి కాపాలదారులని సూర్యకు తెలియదు. వారిని చూసిన సూర్యకు వాళ్లను కాంత శివాసులు అంటారని ఎక్కడో చదివినట్టు గుర్తు వచ్చింది. ఒక్కసారిగా వారు బల్లెం నేలమీద కొట్టగానే ఏదో తెలియని ప్రదేశం ప్రత్యక్షమైంది. కాంతశివాసుల నాయకుడు సూర్య చేతిని గట్టిగా పట్టుకుని అతను ప్రమాదకారుడని భావించి బందీగా జ్యోతిర్నగర మహారాణి వద్దకు తీసుకువెళ్తారు. జ్యోతిర్నగరానికి వెళ్లే మార్గం ప్రవహిస్తున్న క్రాంతి కిరణాల మధ్యగా సాగింది. దాన్ని చూసిన సూర్యకు ఏమీ అర్థం కాలేదు. కాని లోపల జ్యోతిర్నగరం ప్రత్యక్షమైన క్షణంలో అతని కళ్ళు చెదిరిపోయేంతగా ఆశ్చర్యపోయాడు. అది నిజంగా ఒక అద్భుతం. సూర్యను జ్యోతిర్నగర యువరాణి లైరా దగ్గరకు తీసుకువచ్చారు. ఆమె, "నువ్విక్కడికి ఎలా వచ్చావు? ఎందుకు వచ్చావు?" అని ప్రశ్నించింది. సూర్య సమాధానం చెప్పేలోపే ఆమె అతని చేతిని పట్టుకుని మైండ్ చదవడం ప్రారంభించింది. ఆమె కళ్ల ముందు మానవుల హింస, కాలుష్యం ప్రత్యక్షమయ్యాయి. అలాగే సూర్య ఒక పురావస్తు శాస్త్రవేత్త, ఆర్కియాలజిస్ట్ అని ఆమెకు అర్థమైంది. సూర్య, నువ్విక్కడి నుండి వెళ్ళాలంటే ముందుగా మా రాజ్యానికి సహాయం చెయ్యాలి. అప్పుడే నీకు తిరిగి వెళ్లే మార్గం చూపిస్తాను. లైక్, సబ్స్క్రైబ్ చేయండి.